హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రోషన్ లియానా ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మార్నింగే మేము బయటకు వచ్చాము కొలెస్ట్రాల్ టెస్ట్ చేయించుకుందామని. చాలా డేస్ నుంచి అయితే అనుకుంటున్నాను. అవి చేయించుకున్నాక నెక్స్ట్ గానుగ నూనె తీసుకుందామని ఇక్కడికి వచ్చాము కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ కోసం. ఈ కూరలకి వంట నూనె, కొబ్బరి నూనె జుట్టుకి అవన్నీ ఇక్కడ తీసుకుంటాము. ఇక్కడ అన్నీ చాలా బాగుంటాయి. ఇక్కడ తీసుకొని నెక్స్ట్ డ్రై ఫ్రూట్ షాప్కి అయితే వెళ్ళి అవన్నీ తీసుకున్నాం. డ్రై ఫ్రూట్స్ అవి తీసుకొని ఇంటికి వచ్చేసాము. ఇదిగోండి ఇవన్నీ అయితే తీసుకున్నాము. నార్మల్ ఆయిల్ అయితే మానేసామండి, అవి వాడకూడదని చెప్తున్నారు కదా. కొంచెం రేట్ ఎక్కువ అన్నా కానీ కొంచెం తక్కువ వేసుకుంటే కూరల్లో చాలా టేస్ట్ అయితే వచ్చింది. మరీ ఎక్కువ గరిటెల్లో వేసుకోకుండా కొంచెం తక్కువ వాడుకోవచ్చు. ఇదిగోండి 180 రూపీస్ అలా పడింది. హాఫ్ లీటర్ వచ్చేసి. ఇది కొబ్బరి నూనె కూడా చాలా ఫ్రెష్గా ఉంది. స్మెల్ కూడా చాలా బాగుంది. డైరెక్ట్గా యూస్ చేసుకోవచ్చు, లేకపోతే వేడి చేసి మనం కరివేపాకు, ఆముదం అవి కలుపుకుంటాం కదా, అలా కలిపి యూస్ చేద్దామని ఆముదం కూడా తీసుకున్నాను. ఇంకా కరివేపాకు పొడి, ఇంకా ఎండు కొబ్బరి చుప్పలు. ఇలా హాఫ్ చుప్ప కంటే ఫుల్గా ఉండిద్ది, చూపించాను కదా ఇందాక. అవైతే ఇలాగా చాలా మంచిది. ఇవైతే తీసుకున్నాను. రెండు ఇలా హాఫ్ చేసి అయితే ఇచ్చారు. ఇంకా ఇవి ప్యాకింగ్ కోసం అని తీసుకున్నారు మా వారు. నెక్స్ట్ పిల్లలకి బుక్స్ అయితే తెచ్చాము. అవి దానికి వేయడానికి అట్టలు, స్టిక్కర్లు అవి తీసుకున్నాము. నెక్స్ట్ మార్నింగ్ ఏం తినకుండా వెళ్ళామంటే టెస్ట్ చేయించుకోవడానికి ఏం తినకుండా రమ్మన్నారు. పరగడుపునైతే వెళ్ళాము. అని కొలెస్ట్రాల్ టెస్ట్ చాలా డేస్ నుంచి అనుకుంటూ ఉన్నాము, ఎంత ఉందో కొలెస్ట్రాల్ ఏంటో అని చెప్పి ఇప్పటికైతే చేయించుకున్నాము. రాగి చెక్కలండి, చాలా బాగుంటాయి. మా బాబు బాగా తింటాడు. నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్, ఇవన్నీ డైలీ మార్నింగ్ నానబెడతామని చెప్పాం కదా, డైలీ అయితే కొనుక్కుంటాం. ఇవి ఇలా కొన్ని అయితే కొంటాము. ఇంటికి వచ్చేసాక ఇంకా వర్క్ స్టార్ట్ చేసాము. తినకుండా వెళ్ళాం కదా, పాలు వేడి చేసాం. ఇది పెరుగుకి, అదేమో పాలు మామూలు పిల్లలు మనం తాగటానికి. పెరుగు చిక్కటి పాలు కదా, అందులోంచి ఒక 2-3 టేబుల్ స్పూన్ అయితే తీసుకుంటాను. పచ్చిపాలు ఫేస్కి రాసుకోవడానికి బాగుండిద్ది ఫేస్ రాసుకుంటే. నెక్స్ట్ టిఫిన్ అయితే ఇప్పుడు చేస్తున్నాను. గారెలకి అయితే పోసాను, గ్రైండర్లో వేస్తున్నాను. పొట్టుపప్పు యూస్ చేస్తానండి గారెలకి ఎప్పుడు. ఎక్కువ కాదు, హాఫ్ అయితే పొట్టు తీస్తాను. ఒక 2-3 టైమ్స్ వాష్ చేస్తాను. ఎప్పుడు సరిపోయిద్ది 2-3 టైమ్స్ వాష్ చేస్తే. ఈ గ్రైండర్ నీట్గా క్లీన్ చేసేసి కడిగి అందులో వేస్తున్నాను. మిక్సీలో కూడా వేసుకోవచ్చండి. ఒక్కోసారి ఇవన్నీ కడగటం అయ్యి ఎందుకులే అని మిక్సీలో కూడా వేస్తాను. అందులో కూడా బాగానే వచ్చిద్ది. మరీ నీళ్ళేం వేయకుండా గట్టిగా అయితే చేయకండి, గట్టిగా వస్తాయి గారెలు కూడా. లైట్ సాల్ట్ కూడా మిక్సీ పట్టేటప్పుడే గ్రైండర్లో, అలాగే రుబ్బేటప్పుడే వేసేసుకోండి సాల్ట్. తర్వాత వేస్తే లూజ్ అయిపోయిద్ది పిండి. సాల్ట్ వేసి కావాలంటే పచ్చిమిర్చి, అల్లం వేస్తే చాలా బాగుండిద్ది. అలా వేసి చేసుకోండి. నేనైతే ఇలాగా ఒకేసారి అలా వేయకుండా వేస్తూ తీస్తూ ఉంటాను, ఒకేసారి అయిపోయిద్దని చెప్పి. ఇలాగ చేత్తో చేస్తానండి. ఫస్ట్లో వచ్చేది కాదు నాకు, మెల్లిగా నేర్చుకున్నాను. ఎవరికైనా అంతే కదా. ఇలా చాలా బాగుంటాయండి పొట్టుపప్పుతో, హెల్దీ కూడా. ఇవైతే ట్రై చేయండి గుళ్ళతో కంటే. ఇలా కవర్ ఉండిద్ది కదా, దాంతో తీసుకొని ఇలా వాటర్తో స్ప్రెడ్ చేసి చేయి తడుపుకొని ఇలా అనేసి ఇంకా పిండి తీసుకొని ఇలా ఒత్తేస్తే, వాటర్ తీసుకున్న చేత్తో ఒత్తేసి హోల్ పెట్టి చేసేస్తే ఈజీగా వచ్చిద్ది. ఇలాంటి కవర్ అయితే మనకు కొంచెం పిండి లైట్గా లూజ్ అనిపించినా కానీ వాటర్తో ఇలా తుడుస్తాం కాబట్టి వచ్చేసిద్ది. ఇదిగోండి ఇలా వేస్తూ ఉంటాను. వేగింది గారేమో తీసేస్తాను. ఇదిగోండి ఈ గారె ఫస్ట్ వేసింది తీసేసి మళ్ళీ ఆ మూడేమో తిప్పుతాను. తిప్పి తర్వాత ఇంకో గారె వేసినప్పుడు ఇప్పుడు వేసిన గారె తిప్పుతాను. అలా వేస్తూ తీస్తూ ఉంటాను. ఒకేసారి 4 వేసి అది వేగేదాకా ఉండి తర్వాత మళ్ళీ వేయడం, అదేమో లాంగ్ ప్రాసెస్ అయిపోయింది. ఇలా బ్రేక్ఫాస్ట్ చేసేసి మళ్ళీ బయటకైతే వెళ్ళామండి. మా పాపకి హాలిడేస్ నుంచి వచ్చాక చాలా డేస్ అయిపోయింది, 2-3 మంత్స్ అయింది. సుకన్య సమృద్ధి యోజన మా పాపకైతే పోస్ట్ ఆఫీస్లో డబ్బులు కడతాము. ఇంకా అవి కట్టేసి వచ్చాము. ఇంకా బుక్స్ అన్నీ ఇచ్చారండి. ఇంకా యూనిఫాము అవి చాలా లేట్గా అయితే ఇచ్చారు. అంటే ఫస్ట్ బ్యాచ్ పిల్లలకి ఇచ్చారంట, మా పిల్లలు కొంచెం లేట్గా ఇచ్చారు. ఇవన్నీ మా పాపవి నర్సరీ బుక్స్, అవి ఫస్ట్ ఏమో మా బాబువి. ఇవన్నీ ఇచ్చారు. యూనిఫామ్ ఇంకా బ్లేజర్ ఇవ్వలేదు.
షర్టు ప్యాంటే ఇచ్చారు. ఇంకా లేట్ చేశారు. ఇంకా చాలా బుక్స్ అయితే ఉన్నాయి. ఇంకా మా వారు కొన్ని, నేను కొన్ని అట్టలైతే వేసాము. ఎక్కువగా బుక్స్కి అట్టలు ఫాదర్స్ వేస్తారు కదా, మా ఇంట్లో కూడా ఎక్కువ మా వారే వేస్తారు. కాకపోతే ఆయనకు కొంచెం వర్క్ ఉండటం వల్ల కొన్ని వేసారు, మిగతాయి నేను వేసేసాను. చాలా బుక్స్ ఉన్నాయండి. అసలు చిన్న చిన్న పిల్లలకి అన్ని డబ్బులు పెట్టి అన్ని బుక్స్ కొనాలా, అసలు చదువుతారా, అన్ని బుక్స్ రాస్తారా అనిపించిద్ది. ఎంత కాస్ట్లీ బుక్స్, దాని మీద ఉన్న రేట్ కంటే వీళ్ళు డబల్ త్రిబుల్ అయితే తీసుకుంటారు. మళ్ళీ వాళ్ళ స్కూల్ నేమ్ కూడా లేదు, వేరే స్కూల్ నేమ్ అలా ఉంది. ఇది మనకు తెలిసిన ప్రాసెసే కదండి. అట్టలు నార్మల్గా కట్ చేసేసి సైడ్కి అటు ఇటు కట్ చేసి లోపలికి పెట్టి పిన్నులు కొట్టేస్తాము. ఇది ఒక మోడల్లో మా వారు వేస్తున్నారు. పిల్లలందరికీ బుక్స్ అట్టలు వేసేసారా, మీ వారు వేసారా, మీరు వేసారా కామెంట్స్లో చెప్పండి. ఇంకా ఎప్పుడు మా వారే వేస్తారు, ఈసారి నేను కొన్ని వేసాను. పిల్లలు ఇంకా చాలా అల్లరైతే చేస్తున్నారండి, అట్టలు వేయనివ్వట్లేదు. పక్కన మా పాప చూడండి ఎంత అల్లరి చేస్తుందో. అసలు ఇన్ని బుక్స్ వేయాలా అన్నట్టు అనిపించింది. ఈ కవర్లు అయితే తీసుకున్నాం, ట్రాన్స్పరెంట్ అయితే బుక్స్ బాగా కనిపిస్తాయి అని చెప్పి తీసుకున్నాము. ఇంకా ఆంధ్రాలో కంటే ఇక్కడ ఫీజులు అవి మరీ దారుణంగా ఉన్నాయండి. మా అక్క వాళ్ళ పిల్లలు ఆంధ్రాలో చదువుతారు, వాళ్ళు అక్కడ ఉంటారు కదా గుంటూరులో. వాళ్ళకైనా కొంచెం పర్లేదు. ఇక్కడైతే మరీ ఎల్కేజీ పిల్లలు, నర్సరీ పిల్లలు ఎంత లక్షల్లో అయితే అడుగుతున్నారు ఫీజులో. ఇంకా తప్పదు కదండి, ఎంత పేదవాళ్ళైనా కాన్వెంట్లో చదివించాలి మా పిల్లల్ని అనుకుంటున్నారు ఈ రోజుల్లో. ఇంకా అదొక ప్రిస్టేజ్ లాగా ఫీల్ అవుతున్నారు. గవర్నమెంట్లో అయితే ఏదో ప్రిస్టేజ్ తగ్గినట్టు అలా ఫీల్ అవుతున్నారు జనాలు. ఇంకా ఎవరైనా కానీ అంత కష్టపడి కాన్వెంట్లో అయితే చదివించాలి అనుకుంటున్నారు. వాళ్ళు అదే అలుసుగా తీసుకునే ఫీజులు అయితే ఎంత నొక్కేస్తున్నారు, వాళ్ళ బ్రాంచ్లు అయితే పెంచేసుకుంటున్నారు. ఏం చేస్తామని ఇంకా పిల్లలు మేము గవర్నమెంట్ స్కూళ్ళలో చదివిన పిల్లలు మంచిగా చదవాలి, ఇంగ్లీష్లో మాట్లాడాలి అని చెప్పి ఇంకా కష్టపడైతే కడుతున్నారు అందరూ. ఇంకా ఇది ఇంకో మోడల్ అండి. ఇది నార్మల్గా అటు ఇటు పిన్నులు అయితే నార్మల్గా కొట్టేసి ఈ పార్ట్ అంతా కట్ చేయకుండా లోపలికి మజ్జిగుడ్డు అవి ఉంటాయి కదా పిన్నులు కింద నుంచి, ఇదిగోండి ఇలా బుక్ అంతా ఇలా లేపి ఇలా లోపలికి తోసేస్తే కట్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఇలా మడతేసి పిన్నులు కట్టేయచ్చు. అన్ని బుక్స్కి అయితే కుదరదండి. ఇలా కొన్ని బుక్స్ ఏమో నలుగు పలకలాగా అలా ఉంటాయి, వాటికైతే కుదరదు. ఇలా బుక్ అంతా ఇలా లెగిసినప్పుడే అలా కుదిరిద్ది కింద నుంచి. ఇదిగోండి 2 సైడ్స్ ఇలా లోపలికి తోసేస్తే ఈజీగా అయిపోయింది. కట్ చేయడం కొంచెం లేట్ ప్రాసెస్ కదా, కరెక్ట్గా కట్ చేయాలి అది. ఇదైతే ఇంకా స్పీడ్గా అయితే అయిపోయిద్ది. అలా స్పీడ్గా అయితే వేసేసాము. మా వారు ఇంకా చాలా నీట్గా అయితే వేస్తారండి. నేనైతే కొంచెం స్పీడ్గా అవ్వాలి కదా అని చెప్పి కొంచెం స్పీడ్గా వేసేస్తాను. ఇలా వేసేసాక ఇంకా చాలాసేపు అయితే పట్టిందండి. ఇలా చిన్న సుత్తి లాంటిది ఉండి అది తీసుకొని పిన్నులు కొడుతున్నారు. అది కొడితే కొంచెం పిల్లలు గుచ్చుకోకుండా అవి ఒత్తుకొని ఉంటాయి నీట్గా అని చెప్పి ఇన్ని అయితే వేసాము. మా బాబువి ఇంకా మా పాపవి ఉన్నాయండి. మెల్లిగా అవి కూడా కొంచెం గ్యాప్ తీసుకొని కూర్చొని కాళ్ళ నొప్పులు వస్తాయి కదా, కొంచెం గ్యాప్ తీసుకొని అయితే వేస్తున్నాము. పాప బుక్స్ అయితే చాలా బాగున్నాయి. అవన్నీ స్టిక్కర్లు, చిన్న చిన్న బుక్స్. అసలు మా పాప ఇప్పుడే జాయిన్ అయింది, ఇన్ని బుక్స్ ఏంట్రా బాబు అనిపించింది. ఇంకా వాళ్ళు చెప్పినట్టు తీసుకోవాల్సిందే కదండి. షూస్ అయితే బయట తీసుకోమన్నారు, మళ్ళీ సాక్స్లు ఏమో వాళ్ళు ఇస్తా అన్నారు. వాళ్ళు ఏం చెప్తే అది చేయాల్సిందే, ఇంకా తప్పదు. అన్నీ ఉన్నాయి, ఎన్ని హోంవర్క్లు ఇస్తున్నారో. మా బాబు అసలు చేయనంటున్నాడు. ఒక బుక్ చేసి ఇంకా చాలు అంటున్నాడు. హిందీ, తెలుగు, మ్యాథ్స్ అన్నీ 3-4 బుక్స్ దాకా ఇస్తున్నారు హోంవర్క్ అయితే. అసలు మా పాపను చూస్తే పాపం అప్పుడే అంత కష్టం వచ్చిందో మా పాపకి అనిపిస్తుంది. పొద్దున్నే లేకవటం, కానీ లేపగానే అలవాటు అయిపోతుంది కదండి. ఒక వారం 10 రోజులు అలా లెగిస్తే వాళ్ళే అలవాటు అయిపోయిద్ది. నేను 7కి లేపుతాను, మరీ తొందరగా ఎందుకులే అని లేపగానే లెగిసిపోతున్నారు పాపం. మా పాప ఇప్పుడు స్కూల్ వెళ్తాను అంటుంది డైలీ. మా బాబుని అప్పుడప్పుడు మారం చేస్తాడు, వెళ్ళను అది ఇది అని. మా పాప తోడుగా ఉన్నాడు కదా వాళ్ళ అన్నయ్య, ఒకే స్కూల్లో వేసాము, ఇంకా అందుకని వెళ్తున్నారు.
అట్టలన్నీ వేసేసాక ఇంకా ఈ ప్యాకెట్ చాలా డేస్ నుంచి ఉందండి. గులాబ్ జామ్ తిందాం అనిపించి చేస్తున్నాను సాయంత్రము. అయ్యో ప్యాకెట్ వేసేసి పాలు కొన్ని లైట్గా నీళ్ళు కూడా వేసాను. మొత్తం పాలే కాకుండా కావాలంటే పాలు కూడా వేసుకోవచ్చు ఫుల్గా. మరీ ఎక్కువ వేసుకోకండి, మెత్తగా అయిపోయింది, ఉండలు పగిలిపోతాయి ఆయిల్లో వేసి. దానికి సరిపడా వేసి కలపాలి. ప్యాకెట్ వెనక ఉండిద్ది కదా, దాని ప్రకారం అయితే షుగర్ అంత వేసుకోవట్లేదులేండి. ప్యాకెట్ మీద కొంచెం తగ్గించేస్తున్నాను. సిరప్ ఏదో అవి మునిగేదాకా ఉండాలని వేయటమే కానీ సిరప్ ఎప్పుడూ పడేస్తామండి. అంత షుగర్ ఎందుకు తాగటం అనిపించిద్ది. కాకపోతే వాళ్ళు చెప్పిన దానికంటే కొంచెం తగ్గించి వేస్తున్నాను షుగర్ అయితే. ఇంట్లో షుగర్ వాడమండి, దీనికోసమే తెప్పించాను ప్రత్యేకంగా గులాబ్ జామ్ కోసం. ఇంకా సిరప్ చేసి ఇంకొంచెం రోజ్ ఫ్లేవర్ అయితే కొద్దిగా వేసాను, 2-3 డ్రాప్స్. దాని తర్వాత ఆయిల్ వేడి చేసి బాల్స్ అయితే వేస్తున్నాను, గులాబ్ జామ్ బాల్స్. గోల్డెన్ కలర్ కంటే కొంచెం ఎక్కువే వేయించండి, ఎందుకంటే పాకంలో వేసాక లైట్ కలర్ అయితే వస్తాయి. మీరు ఇప్పుడు లైట్ వేస్తే మరీ తెల్లగలాగా వస్తాయి పాకంలో వేసి, అందుకని ఈ మాత్రం కలర్ వచ్చేలాగా చూసుకోండి. చిన్న చిన్నవి చేసుకోండి, బాగుంటాయి తినడానికి. ఇదిగోండి చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చాయి, కలర్ కానీ టెక్స్చర్ కానీ చాలా బాగుండిందండి. అలా మనం ఏమైనా చేసిన కుదిరితే మంచిగా కుదిరి హస్బెండ్ కాంప్లిమెంట్ ఇస్తే పిల్లలు ఫుల్ హ్యాపీగా ఉండింది కదా. ఇంకా యాజ్ యూజువల్ ఇంటి దగ్గర కుక్కలు వస్తే మా పిల్లలు ఊరుకోరు, ఏదో ఒకటి ఇవ్వు అంటారు. ఈ బ్రెడ్ ఎలాగో తినట్లేదు అని చెప్పి ఇది వేయమన్నాను, బిస్కెట్లు లేవని చెప్పి. ఇంకా ఇలా అయితే ఒక కుక్క ఉంది, ఇంకో కుక్క దాన్ని చూసి వచ్చింది. ఆ బ్రెడ్ అయితే పెట్టేశాము. నెక్స్ట్ బయటకు వచ్చామండి ఈవినింగ్. ఫుల్ డే కూడా హడావిడి అండి. ఎప్పుడు వెళ్ళాం బయటికి, చాలా తక్కువ. ఎప్పుడైనా వెళ్తే ఇలా హడావిడిగా వెళ్తాము. ఈ కొత్తగా ఓపెన్ చేశారండి మాంగళ్య, చాలామంది అయితే జనాలు ఉన్నారు. అటు సైడ్ నుంచి వెళ్ళాము. ఇదిగోండి వాళ్ళు చూడండి, ఆ మేకప్, ఆ డ్రెస్సింగ్ ఎంత కష్టపడి ఉంటారో. యూనిఫామ్ మీద షూస్ అయితే తీసుకుందామని వచ్చామండి పిల్లలకి. అవి తీసుకొని అయితే ఇంటికి వచ్చేసాము. ఫుల్ డే చాలా హడావిడి అండి. వారు అట్టలు వేయడము, గులాబ్ జామ్ చేయడము, గారెలు చేయడము చాలా హడావిడిగా అయితే ఉండింది ఈరోజు. పనిలో పని నేను కూడా షూస్ తీసుకున్నానండి. జాగింగ్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాను. కొలెస్ట్రాల్ టెస్ట్ చేయించుకున్నాను కదా, వెయిట్ అయితే ఎక్కువ ఉంది, కొలెస్ట్రాల్ కూడా ఎక్కువే ఉండిందండి. ఇంకా ఇంట్లో ఉండి ఇంకా వెయిట్ పెరగడం తప్ప ఏముండిద్ది. ఇంకా నడుద్దామని నేను షూస్ కూడా తీసుకున్నాను. ఇవి మా పాపకి తీసుకున్నాము, మా పాపకి బాబుకి నేను తీసుకున్నాను. ఇంకా బయటికి వెళ్తే మా పిల్లలు ఇంట్లో ఫుడ్ వద్దంటారు. ఇంకా ఫ్రైడ్ రైస్ అంటే వెజ్ ఫ్రైడ్ రైస్ మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, అందుకని అదో బాక్స్